చైతన్య రథం ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం, నమస్కారం. ఈరోజు మన చైతన్య రథంలోని ముఖ్య వార్తలు. లోకేష్ కృషి వల్లే ఏపీకి ఆర్ఎస్ఎల్ఆర్ మిట్టల్ 1,47,162 కోట్లతో ఉక్కు పరిశ్రమ, 1,00,000 మంది యువతకు ఉద్యోగావకాశాలు. విశాఖ విజయవాడ మెట్రోకు 100% సాయం చేయండి. కేంద్ర మంత్రి కట్టర్తో సీఎం చంద్రబాబు భేటీ. ఏపీలో అత్యంత ప్రధానమైన విశాఖ విజయవాడ నగరాల్లో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీ నివారణలో కీలకమైన మెట్రో రైలు ప్రాజెక్టులను ఆమోదించి 100% ఆర్థిక సాయం అందించాలని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ను సీఎం చంద్రబాబు కోరారు. దేశ రాజధాని ఢిల్లీలో గురువారం కేంద్ర మంత్రి ఖట్టర్ను కలిసిన సీఎం చంద్రబాబు మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, పట్టణీకరణ సవాళ్లను పరిష్కరించడంలో ఈ ప్రాజెక్టుల ప్రాముఖ్యతను వివరిస్తూ నోట్ అందజేశారు. ఇది చదవాల్సిన చరిత్ర, ప్రపంచ చరిత్ర పుస్తకావిష్కరణలో సీఎం చంద్రబాబు. ప్రపంచ పోకడలను తెలుగులో అందివ్వడం అద్భుతం. నా తోడలుడు దగ్గుబాటి మా కుటుంబంలో విశిష్టమైన వ్యక్తి. సమాజానికి మంచి పుస్తకాన్ని ఇచ్చినందుకు అభినందనలు. వెంకయ్యలో పవర్ పంచులు ఏమాత్రం తగ్గలేదు. నిర్మలా సీతారామన్ ఆర్థిక విధానాలకు ప్రపంచం నుంచి ప్రశంసలు. ఆమె ప్రయాణం మహిళలకు స్ఫూర్తిదాయకం. భారత్ను బలమైన శక్తిగా మార్చడంలో ఆమె కృషి అమోఘం. తెలుగు జాతి అగ్రపదాన ఉండాలన్నదే నా ఆశయం. లక్ష్యాలను సాధించి రాష్ట్ర భవిష్యత్తును మార్చాలన్నది నా కళ. ముఖ్య అతిథిగా ప్రసంగించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. వర్సిటీలను బలోపేతం చేస్తాం. ఈ ఏడాదిలోనే ఖాళీల భర్తీ. ఇండస్ట్రీకి అవసరమైన కరికులం తీసుకొస్తాం. రీసెర్చ్ ఇన్నోవేషన్పై దృష్టి పెడతాం. న్యాయ వివాదాలకు తావు లేకుండా పకడ్బందీగా డిఎస్సి నోటిఫికేషన్ మండలిలో వెల్లడించిన మంత్రి నారా లోకేష్. అమరావతి నిర్మాణంలో ప్రజల సొమ్ము పైసా కూడా ఖర్చు చేయం. మంత్రి నారాయణ స్పష్టీకరణ. అది ముమ్మాటికి సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టే. జగన్ వైసీపీ నేతలవి పిచ్చి ప్రలాపనలు. 2047 నాటికి మనమే టాప్. అగ్రస్థానంలో భారత ఆర్థిక వ్యవస్థ ప్రధాని నరేంద్ర మోదీతోనే సాధ్యం. అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల్లో భారతీయులు. కష్టకాలంలో వెంట ఉన్న అందరికీ కృతజ్ఞతలు. రిపబ్లిక్ ప్లీనరీ సమ్మిట్లో సీఎం చంద్రబాబు నాయుడు. ప్రజల చేతిలో ప్రభుత్వం. వాట్సాప్ ద్వారా సులభంగా పౌర సేవలు. మనమిత్ర ద్వారా పౌర సేవలు 200 మైళ్ళ రాయికి చేరిక. వాట్సాప్ గవర్నెన్స్ దిశగా ఏపీ ప్రభుత్వం అడుగులు. అమరావతిలో యోగా ప్రకృతి వైద్య పరిశోధన కేంద్రం 100 కోట్లతో ఏర్పాటుకు సీఎం చంద్రబాబు అంగీకారం. మంత్రి సత్యకుమార్ యాదవ్. విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు చర్యలు. స్కూల్ వెల్నెస్ టీమ్స్ ఏర్పాటు. ఒత్తిడి ఆందోళన తగ్గించేందుకు కౌన్సిలింగ్. ప్రైవేట్ యాజమాన్యాలపైన బాధ్యత. ఆత్మహత్యల నివారణకు అందరం కలిసికట్టుగా కృషి చేయాలి. ప్రభుత్వ విద్యను బలోపేతం చేస్తాం. మండలిలో సభ్యుల ప్రశ్నలకు మంత్రి లోకేష్ సమాధానం. ఎన్టీఆర్ ట్రస్ట్ సదా ఆపన్నల సేవలోనే. అభాగ్యులను ఆదుకునేందుకు ట్రస్ట్ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. సేవా కార్యక్రమాలు ప్రజలకు మరింత చేరువ చేసేందుకే విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ ఏర్పాటు. తలసేమియా బాధితులకు అండగా నిలబడతాం. ట్రస్ట్ నిర్వహణలో దాతలు సిబ్బంది సహకారం మరోలేనిది. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి ఉద్ఘాటన. విజయవాడలో ట్రస్ట్ భవన నిర్మాణానికి శంకుస్థాపన. రాష్ట్రానికి సంబంధించిన పలు ప్రాజెక్టులపై సీఎం చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రితో చర్చించారు. విశాఖపట్నం విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులపై మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో ట్రాఫిక్ రద్దీ నియంత్రణకు, ఆర్థికాభివృద్ధిని పెంపొందించడానికి, పట్టణాల్లో రవాణా సౌకర్యాలను మెరుగుపరచుకోవడానికి ఈ ప్రాజెక్టులు కీలకమైనవి. ఈ ప్రాజెక్టులను వెంటనే ఆమోదించి ఆర్థిక సాయం అందించండి. మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, పట్టణీకరణ సవాళ్లను పరిష్కరించడంలో ఈ ప్రాజెక్టుల ప్రాముఖ్యతను వివరిస్తూ కేంద్ర మంత్రికి చంద్రబాబు నోటు ఇచ్చారు. రాష్ట్ర విభజనకు ముందు హైదరాబాద్ మెట్రో రైలు ఆమోదించారు. విశాఖపట్నం విజయవాడ ప్రాజెక్టులు పెండింగ్లో ఉన్నాయని సీఎం తెలిపారు. కీలక పారిశ్రామిక కేంద్రమైన విశాఖపట్నంలో రోజురోజుకు ట్రాఫిక్ రద్దీ పెరుగుతోంది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం వచ్చే ఏడాది జూన్ నాటికి పూర్తి కానున్నందున అప్పట్లోగా మెట్రో కారిడార్ను జాతీయ రహదారులతో అనుసంధానించడం ముఖ్యం. మొదటి దశలో ప్రధాన పట్టణ కేంద్రాలను అనుసంధానించడం లక్ష్యం. తర్వాత విమానాశ్రయం వరకు విస్తరణ ప్రణాళిక సిద్ధం చేసినట్లు చెప్పారు. రాజధాని అమరావతికి గేట్వేగా విజయవాడ మెట్రో వ్యవస్థ ఏర్పాటుతో ప్రాంతీయ కనెక్టివిటీని బలోపేతం చేయాలని నిర్ణయించాం. విజయవాడ పరిసరాల్లో ఆర్థిక వృద్ధికి తోడ్పడడానికి ఇది అవసరం. నగరంలో పెరుగుతున్న రవాణా అవసరాలను తీర్చడానికి ఈ ప్రాజెక్టును ప్రాధాన్యమైనదిగా పరిగణించాలని ముఖ్యమంత్రి కోరారు. రాష్ట్ర విభజన తర్వాత ఆర్థిక ఇబ్బందులను ఆంధ్రప్రదేశ్ ఎదుర్కొంటోంది. మెట్రో ప్రాజెక్టులను స్వతహాగా నిర్మించే పరిస్థితుల్లో లేదు. రాష్ట్రాభివృద్ధిలో కీలకమైన ఈ 2 మెట్రో రైలు ప్రాజెక్టులకు 100% కేంద్ర సహాయాన్ని అందించాల్సిందిగా సీఎం కోరారు. సకాలంలో ప్రాజెక్టును గ్రౌండ్ చేసేందుకు ఫేజ్ 1 అనుమతులు, భూసేకరణకు కేంద్రం మద్దతు ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఈ ప్రాజెక్టుల వల్ల వాయు కాలుష్యం తగ్గడమే కాక ట్రాఫిక్ సమస్య పరిష్కారమై దీర్ఘకాలిక ఆర్థిక వృద్ధికి దోహదపడుతుందని కేంద్ర మంత్రి కట్టర్కు సీఎం చంద్రబాబు వివరించారు. విజయవాడ విశాఖపట్నం మెట్రో కారిడార్లను చంద్రబాబు నాయుడు గత పాలనలోనే కేంద్రం దృష్టికి తీసుకువెళ్లారు.
ఆ ప్రాజెక్టులు ముందుకు తీసుకెళ్లే దిశగా ఆయన అడుగులు వేశారు. అవి నెరవేరే క్రమంలో కర్మకాలి ఒక్క ఛాన్స్ ముఖ్యమంత్రి వచ్చాడు, ఆ రెండు పక్కన పెట్టేశాడు. ఇవాళ విజయవాడ మనం చూస్తున్నాం, ట్రాఫిక్ ఎంత రద్దీగా ఉంటుందో, ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు. హైదరాబాద్ నగరం కంటే విజయవాడ నగరంలో ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోయింది. ఆ ట్రాఫిక్ని అధిగమించాలంటే, తట్టుకోవాలంటే, ప్రయాణం సులభతరం కావాలంటే మెట్రో రైలు విజయవాడకు అత్యవసరం. విశాఖపట్నానికి కూడా అత్యవసరమే. ఈ రెండు ప్రాజెక్టులని తొందరగా కంప్లీట్ చేసుకోగలిగితే విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో ట్రాఫిక్ రద్దీని నియంత్రించుకొని వేగంగా ప్రయాణం చేసే వెసులుబాటు కలుగుతుంది. అలాంటి ప్రాజెక్టుల్ని దశలని జగన్మోహన్ రెడ్డి సర్వనాశనం చేసి పెట్టాడు. 2047 నాటికి మనమే టాప్. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో 2047 నాటికి భారత్ నెంబర్ 1 ఆర్థిక వ్యవస్థగా మారుతుందని, ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాల్లో భారతీయులు ముందుంటారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జోస్యం చెప్పారు. భారతీయులను యూదు సమాజంతో పోలుస్తూ ప్రపంచంలో అత్యంత సంపన్నులుగా, ప్రభావవంతమైన వ్యక్తులుగా ఉన్నారన్నారు. ఢిల్లీలో రిపబ్లిక్ ప్లీనరీ సమ్మిట్లో పాల్గొన్న ముఖ్యమంత్రి పలు అంశాలపై మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాంతాల్లో భారతీయులు సంపన్నులుగా ఉన్నారని, ఇది వారి ప్రతిభను ప్రతిబింబిస్తుందని సీఎం అన్నారు. అమెరికాలో భారతీయుల సగటు ఆదాయం మిగిలిన వర్గాల కంటే రెట్టింపని చెప్పారు. అత్యధిక తలసరి ఆదాయం కలిగిన భారతీయుల్లో 33% తెలుగు కమ్యూనిటీకి చెందిన వారు ఉన్నారన్నారు. భారతదేశ వృద్ధికి ముఖ్యంగా 3 రంగాలపై దృష్టి పెట్టినట్లు ముఖ్యమంత్రి వివరించారు. డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ ద్వారా ఐటీ నుంచి ఏఐకి మారడం, గ్రీన్ హైడ్రోజన్లో అభివృద్ధి సాధించడం, మానవ వనరులను బలోపేతం చేయడంపై తాము దృష్టి పెట్టామన్నారు. ఈ రంగాలపై దృష్టి సారించడం వల్ల భారతీయులు ప్రపంచంలోని అత్యుత్తమ శ్రామిక శక్తిగా, ఆవిష్కర్తలుగా మారతారన్నారు. భారతదేశ జనాభాలో 65% మంది 35 ఏళ్లలోపు ఉన్నందున భారతదేశానికి జనాభా ప్రయోజనం ఉందని సీఎం చంద్రబాబు అన్నారు. చైనా, జపాన్ జనాభా తగ్గడం భారతదేశానికి కలిసి వచ్చే అంశమని, దానిని దేశాభివృద్ధికి తెలివిగా వినియోగించుకోవాలని ఆయన చెప్పారు. 2 పిల్లల కంటే తక్కువ ఉన్న అభ్యర్థులు స్థానిక ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హులను చేసే విధానంపై కేంద్రం ఆలోచన చేయాలని సూచించారు. గత కొన్నేళ్లుగా ఒడిదుడుకులను ఎదుర్కొన్న ఏపీ రాజధాని అమరావతిని పునర్జీవింపజేస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. ప్రపంచంలోనే ప్రత్యేకమైన సెల్ఫ్ ఫైనాన్సింగ్ మోడల్ను ఉపయోగించి 29,000 మంది రైతుల దగ్గర నుంచి 35,000 ఎకరాల భూమిని రాజధాని కోసం సేకరించారని గుర్తు చేశారు. ప్రపంచంలోని అత్యుత్తమ రాజధాని నగరాల్లో ఒకటిగా అమరావతిని తీర్చిదిద్దుతామని, దాన్ని మళ్లీ గాడిలోకి తీసుకొస్తామని తెలిపారు. 2024 ఎన్నికల్లో టీడీపీకి 93% స్ట్రైక్ రేట్, 57% ఓట్ షేర్ను సాధించిందని ముఖ్యమంత్రి తెలిపారు. తన నాయకత్వానికి ప్రజలు బలమైన మద్దతు ఇచ్చారన్నారు. తాను ఎలాంటి నేరం చేయకుండా అరెస్ట్ చేస్తే ప్రజలంతా ఆ సమయంలో తనకు అండగా నిలిచారని గుర్తు చేశారు. గవర్నెన్స్ అంటే కేవలం హార్డ్ వర్క్ మాత్రమే కాకుండా తెలివిగా ఉండాలని, 1000 సేవలను మీ సేవ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అందిస్తున్నామని తెలిపారు. భారతదేశ అభివృద్ధిని ఆపలేమని చంద్రబాబు అన్నారు. రానున్న 10-15 ఏళ్లలో భారతీయ నిపుణులు సేవా రంగంలో ప్రపంచవ్యాప్తంగా ఆధిపత్యం చెలాయిస్తారని అంచనా వేశారు. నేటి ప్రపంచంలో దూరం అనేది ఒక పరిమితి కాదని సీఎం ఉద్ఘాటించారు.